హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జై స్వరజ టీవీ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎన్నో సినిమాలు చేసి, ఈ మధ్య మీమ్స్‌లో కూడా ఆయన ఎక్కువ బాగా వైరల్ అవుతున్నారు. సో, మనతో పాటు కోటేష్ మనవ గారు ఉన్నారు. ఆయన్ని అడిగి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. సో, ఫస్ట్ మిమ్మల్ని చూసిన వెంటనే నాకు గుర్తొచ్చిన డైలాగ్ ఏంటంటే, "టైం 10 అయిపోయింది, ఎళ్లి జ్యూస్ తాగాలని" డైలాగ్స్. టైం 10 చూసుకుంటే నిజంగా చాలా 'సన్ ఆఫ్ సత్యమూర్తిలో' అవును. తక్కువ టైంలో కూడా ఇంపాక్టబుల్ అనమాట. కొన్ని కొన్ని త్రివిక్రమ్ గారి సినిమాల్లో ఏంటంటే ఇలా కనిపించి ఒక 3 నిమిషాలు స్క్రీన్ మీద కనిపించినా అది గుర్తుండిపోతుంది. ఎప్పుడు 'సన్ ఆఫ్ సత్యమూర్తి' దగ్గర దగ్గర 8 ఇయర్స్, 9 ఇయర్స్ అవుతున్నట్టుంది సినిమా వచ్చి. 80s కదండి. ఇది 14 అనుకుంటా. 14 10 ఇయర్స్ అవుతుంది. 10 ఇయర్స్ తర్వాత కూడా క్యారెక్టర్‌ని ఇంకా గుర్తుంచుకొని ఇంకా మీమ్స్ ఏస్తున్నారంటే మామూలు విషయం కాదు. మీకేమనిపిస్తుంటది సార్ అలాంటివి చూసినప్పుడు? రెగ్యులర్‌గా చూస్తుంటారా సోషల్ మీడియా? చూస్తానండి. హ్మ్. చూస్తే సరదాగా ఉంటుంది నవ్వుకోవడానికి. హ్మ్. ప్లస్ ఆ టైంలో అదేదో సింపుల్‌గా చేశారు అది హ్మ్. త్రివిక్రమ్ గారు. అంటే ఆయన మీరు చేసేటప్పుడు మీకేం అనిపించలేదు? ఏదో క్యాజువల్ డైలాగ్ క్యాజువల్‌గా అనిపించింది. బట్ ఆయన మాటల మాంత్రికుడు కదా! అది పట్టింది జనాలకి. త్రివిక్రమ్ గారితో బ్యాక్ టు బ్యాక్ 'అత్తారింటికి దారేది' తర్వాత 'సన్ ఆఫ్ ఆ! సత్యమూర్తి' మూడిట్లో చేశారు. 3 చేశారు. త్రివిక్రమ్ గారితో బాగా సత్సంబంధాలు ఉన్నట్టున్నాయి మీకు? సత్సంబాల్ అంటే ఆయన అందరు ఆర్టిస్ట్ లానే అండి. హ్మ్. తర్వాత 2, 3 సినిమాలు చేయలేకపోయాను హ్మ్. పిలిస్తే కూడా. హ్మ్. అది కొంచెం డిస్సాటిస్ఫాక్షన్ నాకు. అంటే డేట్స్ వల్ల డేట్స్ కుదరలేదు. వల్ల అండి. ఇప్పుడు త్రివిక్రమ్ గారు లాంటి పెద్ద డైరెక్టర్ మనల్ని పిలిచినప్పుడు ఇంకా పెద్ద సినిమాలకి ఏమన్నా కమిట్ అయ్యి ఉన్నారా సార్ అప్పుడు? అంటే పెద్ద సినిమా అంటే ఆల్రెడీ ఒక 2 డేస్, 3 డేస్ చేసినవి ఉన్నాయి. వాటిని వదిలేయడానికి లేదు కదా. ఓకే. ఓకే. అదే కొత్త సినిమా అయితే అఫ్‌కోర్స్ కొత్త సినిమానే మనం డేట్ ఇచ్చి హ్మ్. లాస్ట్ మినిట్‌లో చేయలేం కదా. ఎట్లా అనిపించింది సార్ త్రివిక్రమ్ గారితో 3 సినిమాలు బ్యాక్ టు బ్యాక్ చేశారు. ఆయన ఎట్లా అనిపించింది ఆయనతో వర్కింగ్ అంటే? ఎక్సలెంట్ ఉంటుందండి. ఇప్పుడు త్రివిక్రమ్ గారితో కదా నేను రైటర్ కమ్ డైరెక్టర్స్‌తో ఎక్కడైతే చేశానో ఎంజాయ్ చేశాను. ఓహ్! సూపర్. వాళ్ళ ఆర్టిస్ట్‌ని బట్టి, సిట్యుయేషన్‌ని బట్టి అప్పటికప్పుడు మార్చేయగలరు. బాడీ లాంగ్వేజ్‌ని బట్టి కూడా బాడీ లాంగ్వేజ్‌ని బట్టి కూడా. సో, అల్లు అర్జున్ గారితో సెట్‌లో ఎలా అనిపించింది అప్పుడు మీకు వర్కింగ్ అది? 'సన్నా సచివతి' సరదాగా ఉంటుంది. చాలా సరదాగా. చాలా సరదాగా ఉంటుంది. వాళ్ళ తాతగారి గురించి ఆ పాత విషయాలు అవి చెప్తూ ఉంటే హ్మ్. హ్మ్. చాలా ఇంట్రెస్టింగ్‌గా. చాలా ప్లెజెంట్‌గా ఉన్నారు సార్ మీరు యాక్చువల్‌గా. నేను ఆ 'మిర్చి' సినిమా చూసినప్పుడు అందులో సీట్ గురించి మాట్లాడినప్పుడు అవును. చాలా గంభీరంగా అలా సీట్‌లో కూర్చొని చూస్తుంటే అయ్య బాబోయ్! ఏంటి ఈయన ఇంత గంభీరంగా ఉన్నాడని ఫీలింగ్ కలుగుతుంది. మీతో మాట్లాడుతుంటే చాలా స్మైల్‌తో చాలా ప్లెజెంట్‌గా ఉన్నారసలు సీరియస్‌లీ. అంటే సిట్యుయేషన్ బట్టి, క్యారెక్టర్‌ని బట్టి మనం ఉండాల్సొస్తుంది హ్మ్. కదా అది. చాలామంది నన్ను అట్లాగే అనుకుంటారు. ఫస్ట్ కాసేపు మాట్లాడేవాళ్ళు మీరు స్క్రీన్ మీద ఒకలాగా, బయట ఒకలాగా ఉన్నారు. లేదు నేను మిమ్మల్ని ఒకసారి షూటింగ్ లొకేషన్‌లో కూడా చూసా. 'హంట్' మూవీ లొకేషన్‌లో కూడా చూసాను. అప్పుడు కూడా అసలు యాక్చువల్‌గా అక్కడ చాలా మంది క్యారెక్టర్‌లు ఉన్నారు పోలీస్ క్యారెక్టర్‌లు గానీ, మీరు మట్టిగా ఆ పోలీస్ డ్రెస్ ఏసుకొని కూర్చుంటే నిజంగానే పోలీస్ క్యారెక్టర్ సేపు సెట్‌లో అలాగే ఉన్నారనమాట. నేను చూసాను అబ్జర్వ్ చేశాను. అందుకే మిమ్మల్ని పర్టిక్యులర్‌గా ఈ క్వెషన్ అడగడానికి రీజన్ అదే అనమాట. అది ఆ యూనిఫార్మ్ గొప్పతనం కూడా కావచ్చు. మీకు ఇన్సిడెంట్ చేస్తాను. పోస్ట్ మ్యాన్ షూటింగ్ చేసాం. అవును. పోస్ట్ ఇక్కడ మ్యాన్ అంటే మన మోహన్ 'మోహన్ బాబు బాబు' గారిది. గారిది. అవును. ముషీరాబాద్ హ్మ్. జైలు అప్పుడు ఇక్కడ హ్మ్. చల్లపల్లికి ఇంకా షిఫ్ట్ అవ్వల. ఓకే. జైల్‌లో చేస్తా ఉన్నారు. యూనిఫార్మ్ బయట క్యారవాన్‌లో వేసుకొని లోపలికి వెళ్తా ఉంటే మొత్తం టోటల్ అంతా సెల్యూట్ కొడతానే ఉన్నారు. వరుసగా వెళ్ళారు. అవును. ప్రతి వాళ్ళకి చెప్పాల్సొచ్చింది నిజమైన రియల్ పోలీస్. కాదు షూటింగ్ గురించి వచ్చాయి. అదే. అదే. అట్లా చాలా ఇన్సిడెంట్స్. చాలా అయింది సార్. అసలు ఎట్లా మీ కెరీర్ ఎట్లా స్టార్ట్ చేశారు ఒక యాక్టర్‌గా? అంతకుముందు గూడా డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో చేశారని చెప్పి విన్నాను. ఎట్లా సినిమాల పైన మీకు ఇంట్రెస్ట్ ఎట్లా స్టార్ట్ అయింది? సినిమాల పైన ఇంట్రెస్ట్ అంటే ఇది చాలా ఎర్లీగా వెళ్ళాలండి. ఇంత డీటెయిల్‌గా నేను ఎక్కడా చెప్పలేదు. హ్మ్. ఐ థింక్ ఫిఫ్త్ క్లాస్‌లో మా ఊళ్ళో ఒక నాటకం వేశారు. పూల రంగడని. ఓకే. ఏ ఊరు సార్ మీది? మినార్పల్లి. ఓహ్! నిజామాబాద్ డిస్ట్రిక్ట్. నిజామాబాద్. ఓహ్! నిజామాబాద్‌కి అబౌట్ 25, 26 కిలోమీటర్స్. ఓహ్! నాతో ఒక 2 డేస్ రిహార్సల్ చేయించిన తర్వాత వాయిస్ వచ్చేసి ఇప్పుడు ఫిఫ్త్ క్లాస్ అంటే 10 ఇయర్స్ ఉంటుంది. హ్మ్. ఫీమేల్ వాయిస్ అని చెప్పి నన్ను తీసి వేరే వాళ్ళని పెట్టారు. హ్మ్. హ్మ్. క్యారెక్టర్ పేరు కూడా రంజు. 'రంజు.' ఇంట్లో పని కుర్రాడు. హ్మ్. అది కొంచెం ఇన్సల్ట్‌గా ఫీల్ అయ్యాం. హ్మ్. ఫీల్ అయిన తర్వాత ఏమైంది నెక్స్ట్ వచ్చేసి సెవెంత్ క్లాస్‌లో వచ్చేసరికి డిబేట్ కాంపిటీషన్‌లో ఒక మంచి రికగ్నైజ్డ్ ప్లస్ ఆల్మోస్ట్ ప్రైజ్ వచ్చిన ఇది హ్మ్. సరదాగా పెట్టారది. తర్వాత మళ్ళీ ఎయిత్ క్లాస్‌లో సైలెంట్. ఇక నైన్త్ నుంచి స్టేజ్ పైన లైక్ ఎస్సే రైటింగ్ కావచ్చు, డిబేట్ కాంపిటీషన్ కావచ్చు, అవన్నీ చేస్తా వచ్చాను. మళ్ళీ అగైన్ ఇంటర్మీడియేట్ సైలెంట్. డిగ్రీ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ సైలెంట్. హ్మ్. థర్డ్ ఇయర్‌లో ఏమైందంటే మాకు అది కామారెడ్డి నేను చదివిన డిగ్రీ. హ్మ్. అప్పటి వరకు ఈ కల్చరల్ కన్వీనర్‌కి కూడా వాళ్ళు ఓటింగ్‌తోనే చేసేవాళ్ళు. లైక్ ప్రెసిడెంట్, సెక్రటరీ వీళ్ళలాగా. ఫస్ట్ ఇయర్ ఏం చేస్తారంటే ఇది కల్చర్‌కి ఓటింగ్ కాదు కావాల్సింది. మనం వాళ్ళ టాలెంట్ ఉండాలి. దానికి కాంపిటీషన్ పెడదామని స్టేజ్ పైన కాంపిటీషన్ పెట్టి కాంపిటీషన్. 5 ఐటెమ్స్ చేయమన్నారు. ఓహ్! ఆ 5 ఐటెమ్స్ ఏంటంటే ఒకటి లైక్ మనం ఒక క్యారెక్టర్‌ని చెప్పడం, ఒక మిమిక్రీ లాంటిది చేయడం, వాళ్ళిచ్చిన 2 క్యారెక్టర్స్ డిఫరెంట్ చేయడం. ప్లే చేయడం. ఇంకోటేదో ఉంది. ఎవరినైనా ఇమిటేట్ చేయడం. ఇంకోటొచ్చేసి సాంగ్. హ్మ్. ఆ మిగతా 4 నేను చాలా కాన్ఫిడెంట్. సాంగ్‌లో లేదు. హ్మ్. యాక్చువల్‌గా అది కూడా నేనేం చేశానంటే నేను వెళ్ళలా.
ఆ కాంపిటీషన్కి ఉమ్, నా పేరు నేను రాయించలే. ఉమ్, మామూలుగా ఎన్ఎస్ఎస్, ఎన్సిసి వీటన్నిటిలో మేము ఉండేవాళ్ళం. అక్కడ ఎక్కువగా మోహన్ బాబు గారి డైలాగ్ చెప్తూ ఉండేవాడిని. ఉమ్, నా రూమ్మేట్ ఏం చేశాడంటే, నువ్వు సాంబశివరాజు అని పేరు, నువ్వు ఇట్లా కదా వెళ్ళి అక్కడ చేయి దమ్ముంటే అని చెప్పి నా పేరు రాపించాడు. రాపింది సో బై ఫోర్స్ చేయాల్సి వచ్చింది. చేయాల్సి వచ్చింది ఫస్ట్ టైం. ఆ పాట ఏంటి, ఏ పాట పాడినా మనం దొరికిపోతాం, రాదు అని చెప్పేసి శివరంజన్లో ఒక పాట ఉంది, కేవి చలం గారు, తమిళ స్లాంగ్ లో పడతాడు, నీ అమ్మవాడు నా కోసం కని పెంచాడు, ఆ పాట పాడాను. అది పెడితే ఏమైంది, వాళ్ళు నెక్స్ట్ ఇది మీది ఇది ఏ సినిమాలో లేదు కదా, ఎక్కడి నుంచి తీసుకొచ్చి పాడారు అంటే చెప్పాను, ఇది ఉంది కావాల్సి చూడండి. అట్లా నన్ను కన్వీనర్గా సెలెక్ట్ చేశారు. చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చి ఇక లైక్ ఎవ్రీ మంత్ సెకండ్ ఫ్రైడే ఆర్ ఏదో ఒక పర్టికులర్ డే, ఒకసారి సాంగ్స్ కావచ్చు, ఒకసారి తర్వాత మన మోనో యాక్షన్ కావచ్చు, ఇట్లా ఏదో ఒక ఐటెం పెడుతూ ఫైనల్గా యాన్యువల్లో 3 days మేము కండక్ట్ చేసాం కల్చరల్ ప్రోగ్రామ్స్. దాని అదే టైంలో వీళ్ళు ఇక్కడ లాల్ బహదూర్ స్టేడియం దగ్గర మన ఏపీ కోఆపరేటివ్ యూనియన్ ఉంది అప్పుడు, వాళ్ళు ఒక ఎస్ఐ కాంపిటీషన్ కండక్ట్ చేస్తే నేను వచ్చి నన్ను పంపించారు కాలేజ్ నుంచి. అది కూడా ఒక కండిషన్ ఏంటంటే, ఏదన్నా ప్రైజ్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఏదన్నా వస్తే మీకు కన్వీనియన్స్ ఇస్తాం అప్ అండ్ డౌన్, ఇది కామారెడ్డి నుంచి హైదరాబాద్ ట్రావెలింగ్, లేకపోతే ఇది లేదంటే మేము వచ్చాం. నాకు ఫస్ట్ వచ్చింది. దెన్ సేమ్ అదే సంవత్సరం ఠాగూర్ ఆడిటోరియంలో స్టేట్ లెవెల్ మోనో యాక్షన్ కాంపిటీషన్ అయితే 8th వచ్చింది నాకు. అంటే మనం ఏదో ఉందిలే అని చెప్పేసి చెన్నై వెళ్ళాం. బట్ అక్కడికి వెళ్ళాక అప్పటికి చెన్నై వెళ్ళేపాటికి డిగ్రీ అయిపోయింది సార్. డిగ్రీ అయిపోయింది. డిగ్రీ చేసినాక వెళ్ళాను. యాక్చువల్లీ డిగ్రీలో ఉన్నప్పుడు మధు ఫిలిమ్స్ కూడా అప్లై చేశాను, బట్ సీట్ రాలేదు. వెళ్ళిన తర్వాత 6 months 2 movies చేశాను. బట్ నాకు అర్థమైపోయింది మనం ఇక్కడ ఎక్కువ రోజులు ఉండలేమని చెప్పి, ఈవెన్ డైరెక్టర్ చేయాలన్నప్పుడు బయటకు వచ్చేసి 3 years మార్కెటింగ్, తర్వాత అది జాబ్ బిజినెస్. 97లో ముక్కురాజు గారి ద్వారా మళ్ళీ ఇండస్ట్రీ. ఆఫ్టర్ మ్యారేజ్ అయిన తర్వాత వచ్చినట్టున్నారు. మ్యారేజ్ ఈవెన్ ఇమీడియట్ చెన్నై నుంచి రావడం 6 months లో మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ చేసుకుని ఇంకా మీ జాబ్ కంప్లీట్ అయినాక మళ్ళీ బిజినెస్ తర్వాత ఇటు వచ్చాను. అంటే ఇప్పుడు లైఫ్లో ఒక బిజినెస్ చేసి ఒక స్టేబుల్గా ఉన్న తర్వాత కాన్ఫిడెంట్గా మళ్ళీ యాక్టింగ్ సైడ్కి వచ్చాను. అంటే వెనకాల ఏమీ లేకుండా ఉండడం కన్నా కూడా మనకి ఏదన్నా ఒక ఇన్కమ్ జనరేట్ అయ్యి ఓకే అనుకున్న తర్వాతే వచ్చారు. అసిస్టెంట్ డైరెక్టర్గా జర్నీ ఎప్పుడు స్టార్ట్ చేశారు? 84 April ఎండ్లో. ఓకే. ఏవే మూవీస్ పనిచేశారు సార్? అపనిందులు ఆడవాళ్ళకైనా ఆడపిల్లలే నయం, ఈ 2 ఫుల్ పనిచేశాను. తర్వాత మన నేను నక్సలైట్ గానని చెప్పి బాలకృష్ణ గారితో చేయాల్సింది, వేజల గారు, దానికి స్క్రిప్ట్ వర్క్ మొత్తం చేశాను. తర్వాత మార్చండి మన చట్టాలని పోస్ట్ ప్రొడక్షన్ కూడా ప్రెస్ గురించి పనిచేసిన అట్లా. అంటే సార్ ఇప్పుడు యాక్చువల్గా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేశారు, డైరెక్టర్ అవుదామని వెళ్ళారా, లేదంటే యాక్టర్గా అవడానికి తీసుకోవాలని? అసలు అప్పట్లో నా ఫేస్ కూడా పనికొచ్చే ఫేస్ కాదు యాక్టింగ్. ఫ్రాంక్గా చెప్పాలంటే 2 ముక్కలు చెప్పాలంటే గుంటకెడ్లు చొట్టబుగ్గలు అట్లా ఉండేది. అందుకని చెప్పేసి నేను డైరెక్షన్ గురించే వెళ్ళాను. ఎందుకంటే ఎక్కడికక్కడ సిచ్యువేషన్కి నేను డైలాగులు రాసి స్టేజ్ పైన పెర్ఫార్మెన్స్ చేశాను, దాంతో అట్లా వెళ్ళాను. మరి ఎందుకు సార్ డైరెక్టర్గా పూర్తి స్థాయిలో కంటిన్యూ చేయలేవారు? అంటే పూర్తి అక్కడ ఎట్లా అంటే, మనం డైరెక్టర్ అయితే ఎన్ని రోజులు ఉంటాం, ఎంత సంపాదిస్తాం, ఎట్లా ఉంటుంది ఆ స్ట్రగుల్ ఎట్లా అనేది, కాకపోతే చాలా దారుణంగా ఉంటుందని అర్థమైపోయింది. అందుకని బయటకు వచ్చేసి. సార్ ఇప్పుడు యాక్చువల్గా మీరు అప్పుడు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేశారు, ఇప్పుడు మీరు చేసిన సినిమా కూడా చాలా మంది డైరెక్షన్ డిపార్ట్మెంట్ చూసుంటారు కదా, మీకు ఏమనిపిస్తుంటుందండి అట్లా చూసినప్పుడు? మీ డేస్ని రీకలెక్ట్ చేసుకుంటారా? ఓల్డ్ డేస్ని రీకలెక్ట్ చేసుకుంటాం కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు డిసిప్లిన్ ఇప్పుడు డిసిప్లిన్కి చాలా తేడా వచ్చింది. ఎట్లా అంటే, మీకు ఫర్ ఎగ్జాంపుల్ మాకు షూటింగ్ అయిపోయాక, ఈరోజు షూటింగ్ అయిపోయింది, నెక్స్ట్ డే షూటింగ్ సెట్ ప్రాపర్టీస్ మొత్తం రెడీగా ఉండాలి, కార్బన్ పేపర్ పైన పెట్టి 3 కాపీస్ రాసి ఇవ్వాల్సి వచ్చింది. ఒకటి సెట్ వాళ్ళకి, ఒకటి ప్రొడ్యూసర్కి, ఒకటి ప్రొడక్షన్ మేనేజర్. ఇవాళ ఏమవుతుందంటే, కొన్ని సెట్ ప్రాపర్టీస్ నాకు ఎవరు చూస్తున్నారో తెలియదు, ప్లస్ సేమ్ థింగ్ కంటిన్యూటీ, ప్రాపర్టీస్ కావచ్చు, తర్వాత కాస్ట్యూమ్స్ కావచ్చు, దెన్ అగైన్ ఆ సెట్లో యాక్షన్ కంటిన్యూటీ. ఇప్పుడులాగా లేవు కదా, మొబైల్లో తీయడం లేకపోతే మానిటర్లో చూడడం. ఇప్పుడు ఈవెన్ సినిమాలు చూస్తుంటే కూడా మనకి ఎక్కడన్నా కంటిన్యూటీ జంప్స్ కనిపిస్తాయి పాత సినిమాలో కూడా, బట్ అది మనకి ఆ స్టోరీ ఫ్లోలో వెళ్తే మనకి అది కంటిన్యూటీ జంప్ అని అనిపించదు, మనం అబ్జర్వ్ చేయలేం, కథలో లీనమైపోతుంది. అది మీరు గమనించండి చేయండి. అది ఒకటి, ప్లస్ అప్పుడు ఫిలిం పైన చేసేది, ఇప్పుడు వచ్చేసి డిజిటల్. ఆ ఫిలిం పైన ఎట్లా ఉండేదంటే, ఈవెన్ వ్యూ పాయింట్ నుంచి డైరెక్టర్ కూడా చాలా రేర్గా చూసేవాడు, కెమెరామెన్ మొత్తం చూసి చేయడం. షార్ట్ డివిజన్ అయ్యేది. షార్ట్ డివిజన్ అయిన తర్వాత కూడా ఎట్లా అంటే,
ఆ స్క్రిప్ట్ని 2-3 కాపీస్ ఫస్ట్ బైండెడ్ కాపీ ఇచ్చేసి షార్ట్ డివిజన్ చేసిన కాపీ ఒకటి కెమెరామెన్కి వెళ్ళిపోయేది. అవును. ఇప్పుడు షార్ట్ డివిజన్ లేదు. అంటే ఏముందండి, మొత్తం మాస్టర్లో తీస్తున్నా, మళ్ళీ క్లోజ్లో తీస్తున్నా, ఇన్ని ఉండేవి కాదండి. ఒకసారి ఒక డైలాగ్ చెప్పేస్తే అది అయిపోయినట్టు. అయిపోయినట్టు. సార్ అది ఇప్పుడు మీరు మ్యారేజ్ అయిన తర్వాత మళ్ళీ మూవీస్‌లోకి వెళ్తా అన్నప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్ గాని, వాళ్ళు గాని మీ సపోర్ట్ ఎలా ఉండింది మీకు? వాళ్ళు ఇచ్చిన సపోర్ట్? అంటే పిల్లలు ఆఫ్ కోర్స్ వాళ్ళు ఎప్పుడు కాదండి, ఇద్దరు అమ్మాయిలు. మా మిసెస్ కొంచెం తనకి భయం ఉండేది. అంటే భయం ఎట్లా అంటే వేరే రకంగా కాదు, లైక్ వాటిలో పడితే ఈ బిజినెస్ నెగ్లెక్ట్ చేస్తారేమో చేస్తాను అని. అట్లాంటిది, లేదా ఏమన్నా మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేస్తారేమో. 97లో యాక్చువల్గా బిజినెస్ కూడా అంత తెలియదు. 2002లో బాగా భూమిలో ఉన్నాం. భూమిలో ఉంది. దాని తర్వాత అఫ్ కోర్స్ సీరియల్ కానీ ఏదైనా ప్లాన్ చేయాలని కూడా ఒక టైంలో అనుకున్నాను. అంటే సీరియల్ ప్రొడక్షన్‌లోకి వెళ్దామని. ప్రొడక్షన్లోకి ఓకే. సో ఆ తర్వాత యాక్టింగ్‌లోకి వచ్చారు. అప్పుడు యాక్ట్ చేస్తున్నాను. చేస్తూనే ఉన్నారు. చేస్తూనే ఉన్నాను. బిజినెస్ ఏంటి సార్ మీది? ఎలికా చిమ్నీస్ అండి. ఓకే. ఎలికా చిమ్నీస్ ప్లస్ వాటికి సంబంధించిన కిచెన్ అప్లయన్సెస్ లైక్ హబ్స్, స్టవ్స్, ఓవెన్స్, డిష్ వాషర్స్, ఇవన్నీ కూడా నేను డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాను, రిటైల్ చేస్తున్నాను, ప్లస్ C&F కూడా. ఇప్పుడు యాక్చువల్‌గా మీరు ఓ పక్కన మీ యాక్టింగ్ డేట్స్, ఆ క్యారెక్టర్‌కి సంబంధించినవన్నీ ఓ పక్కన చూసుకుంటూ ఉండాలి. ఓ పక్కన బిజినెస్ చూసుకుంటూ ఉండాలి. ఓ పక్కన ఫ్యామిలీకి కూడా మీరు టైం ఇస్తూ ఉండాలి కదా! ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు సార్ ఇవన్నీ? అంటే షూటింగ్స్ వచ్చేసి ఫస్ట్ మనం చెప్పుకుంటూ వెళ్తే మాక్సిమం 4 to 5 days ఎప్పుడన్నా వస్తే 6 days. ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెలలో ఒక 12 days ఉన్నాయి. ఆ 12 days కూడా ఎట్లా ఉంటాయి, హాఫ్ డే ఉండొచ్చు, మీకు తెలుసు కదా. 2 to 9, 9 to 6 అట్లా. దెన్ బిజినెస్కి వచ్చేసరికి నాకు ఎట్లా అంటే 2 ఉంటాయి. ఒకటి వచ్చేసి ఆఫీస్ వర్క్ ఉంటుంది, దెన్ నెక్స్ట్ వచ్చేసి మార్కెట్ విజిట్స్ కూడా ఉంటాయి, లైక్ డీలర్స్ కలవడం, తర్వాత మ్యాన్ పవర్ ట్రైనింగ్, అవన్నీ ఉంటాయి. అది బయటకు వెళ్ళినప్పుడు మాత్రం వారంలో 2 to 3 days దానికి బయటకు వెళ్తూ ఉంటాం. ఇక లేదు ఇంట్లో ఉంటే 2 ఆఫీసులు 2 గోడౌన్లు ఉన్నాయి కాబట్టి ఎక్కువ ఇంట్లో వర్క్ నుంచి ఇంట్లో నుంచి కూడా చేస్తాం. ఎక్కడ నా ప్రెజెన్స్ కావాల్స్తే అక్కడికి వెళ్తాను. సార్ యాక్చువల్‌గా మీరు అంటే అప్పటి నుంచి ఉన్నారు కాబట్టి నేను మీ క్వశ్చన్ అడుగుతున్నాను మిమ్మల్ని. సో ఫిల్మ్ మేకింగ్‌లో గాని, అంటే మీరు ఆల్రెడీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఉన్నారు కాబట్టి ఫిల్మ్ మేకింగ్‌లో అప్పటికి లేకపోతే ఇప్పుడు మీరు చూస్తున్న డైరెక్టర్స్‌కి, అప్పుడున్న డైరెక్టర్స్‌కి డిఫరెన్స్ యాస్ ఎన్ యాక్టర్‌గా మీరు ఏం గమనించారు? డిఫరెన్స్ ఏం లేదండి. అప్పుడు వాళ్ళు ఆ సిస్టమ్ ప్రకారం వాళ్ళు కరెక్ట్, ఇవాళ ఉన్న ఈ సిస్టమ్ ప్రకారం వీళ్ళు కరెక్ట్. కాకపోతే అప్పుడు ఎట్లా ఉండేదంటే అప్పుడుకి ఇప్పుడు ఒక మెయిన్ డిఫరెన్స్ మీరు అడిగారు కాబట్టి చెప్తున్నానండి. అప్పుడు ప్రొడ్యూసర్ డ్రైవ్ ఉండేది. ప్రొడ్యూసర్ డ్రైవ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక కథ ఉంటే ప్రొడ్యూసర్కి చెప్తే ప్రొడ్యూసర్ డిసైడ్ చేసుకున్నాడు నేను ఎవరిని పెట్టుకోవాలి ఏంటి అనేది. దాని తర్వాత దానికి సంబంధించిన మూమెంట్స్ అని జరిగాయి. సపోజ్ ఒక బడ్జెట్ ఉంది మీకు, ఈవెన్ మీకు రమా ఫిలిమ్స్ కైకాల నాగేశ్వర గారి సత్యనారాయణ గారి బ్రదర్ కైకాల నాగేశ్వర గారు రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో చూశాను. ఆయన అన్ని కూడా హీరో ఓరియంటెడ్ మల్టీ స్టార్స్, కృష్ణ గారు, శోభన్ బాబు గారు, ఈవెన్ గజదొంగ తర్వాత చేసినవి ఇవన్నీ కూడా చేసినప్పుడు ఒక చిన్న సినిమా ఏదైనా చేయాలి, మంచి కథ, హీరోలు డేట్ దొరకడం లేదు అని చెప్పేసి వాళ్ళు విజేంద్ర ప్రసాద్ గారితో, మన రాజమౌళి గారి ఫాదర్ తోటి బంగారు కుటుంబం కథ ఒక అవుటర్ లైన్ చేసుకొని దీనికి డైరెక్టర్ ఎవరు, హీరో ఎవరు, ఫస్ట్ హీరో ఓకే నాగేశ్వర గారు, డైరెక్టర్ ఎవరు దాసరి గారి దగ్గరికి వెళ్తే వాళ్ళకి ఒక చిన్న హెజిటేషన్ ఉందట. దాసరి గారు వేరే కథకి డైరెక్ట్ చేస్తారా, ఆయన సొంత కథలు కాకుండా బయట కథలు చేస్తారు, ఆయన అన్ని చేస్తా ఉన్నారు. వెళ్ళారు, చెప్పారు, బాగుంది చేద్దాం అన్నారు, చేశారు. అట్లాంటిది కనుక ఉంటే ఇవాళ కూడా మంచి కథలు వస్తాయి, మంచి సినిమాలు వస్తాయి. ఇవాళ ఏమైందంటే కథ ఎవరైనా చేస్తే ఓకే, హీరో ఒప్పుకుంటే ప్రొడ్యూసర్, హీరోకి నచ్చపోతే అది నెక్స్ట్ అది అట్లా ముందుకు వెళ్ళదండి. హీరో ఇప్పుడు అప్పట్లో ప్రొడ్యూసర్ డ్రివెన్ సినిమాలు అయితే ఇప్పుడు హీరో డ్రివెన్ సినిమాలు అయిపోతుంది. సో దీనివల్ల యాక్చువల్గా అందరికీ నష్టం ఉంది. ఈవెన్ హీరోస్ కూడా నెంబర్ ఆఫ్ మూవీస్ చేయలేకపోతున్నారు. మెయిన్ ఏంటంటే అప్పట్లో కృష్ణ గారు కానీ, నాగేశ్వరరావు గారు కానీ, లేదంటే ఎన్టీ రామారావు కానీ సంవత్సరానికి ఆయన వాళ్ళందరూ స్టార్ హీరోలు, వాళ్ళు చేసిన సినిమా నెంబర్స్ వేరు. కొన్నిసార్లు 4 చేశారు, 5, 3 అట్లా రిలీజ్ అయ్యి ఇప్పుడు చూస్తే 3 సంవత్సరాలకు ఒక సినిమా రిలీజ్ అవుతుంది మన స్టార్ హీరోస్ది. దానివల్ల అంటే వాళ్ళు తక్కువ సినిమాలు చేయడం వల్ల తక్కువ పని ఉంటుంది, తక్కువ మంది ఆర్టిస్టులు కూడా కొంతమంది ఖాళీగా ఉండాల్సిన అవసరం కూడా ఉంటుంది. అది మీరు అబ్జర్వ్ చేశారా? మీ ఒపీనియన్ ఏంటి దాని మీద? ఎట్లా అంటే మనకి ఆర్టిస్టులకి అయితే అఫ్కోర్స్ పని తగ్గిపోయింది. ప్లస్ అప్పట్లో ఈవెన్ మొత్తం మద్రాస్లో ఉన్నప్పుడు వాళ్ళకు కూడా 100% యాక్టింగ్ అందరికి, హీరో దగ్గర నుంచి చిన్న ఆర్టిస్ట్ వరకు కూడా అదే. ఇవాళ ఇండస్ట్రీ పైన డిపెండెన్సీ పెట్టుకునే వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. ఎవరైనా సపోజ్ డిపెండెన్సీ ఎక్కువ పెట్టుకున్నారు అంటే ఎక్కువ కష్టాలు పడుతున్నట్టు, అన్లెస్ అంటే ఒక 3 to 5% వాళ్ళు తప్ప. సో దీనికి రీజన్ ఏంటంటే నెంబర్ ఆఫ్ మూవీస్ రావాలి, కంటెంట్ బేస్డ్ మూవీస్ రావాలి. అంటే ఎక్కువ సంవత్సరాలు తీసుకున్న ఒక సినిమా రేంజ్ అనేది పెరిగింది, కానీ
ఆర్టిస్టులకి ఏంటంటే కొంచెం పెద్ద సినిమాల్లో చేసే వాళ్ళకి మహా అయితే ఒక్క సినిమా ఆ ఒక్క సినిమాలోనే 3-4 ఇయర్స్‌లో ఒక సినిమాలో కనిపిస్తారు. అట్లాగా అయిపోతుందన్నమాట. అంతే కదా సార్? ఎగ్జాక్ట్‌లీ. ఎగ్జాక్ట్‌లీ అంతే. అదొకటాను ప్లస్ ఈ 3, 4 ఇయర్స్ తీయడం వల్ల హీరోలు బ్లాక్ అయిపోతున్నారు. హ్మ్. నంబర్ ఆఫ్ మూవీస్ రావటం లేదు. థియేటర్స్‌కి ఫీడింగ్ లేదు. హ్మ్. ఆర్టిస్ట్‌లకి ఫీడింగ్ లేదు. ప్లస్ ఎప్పుడైతే పాన్ ఇండియా అయిపోయిందో ఇప్పుడు 'బాహుబలి' ఓకే. అది డిఫరెంట్ జోనర్ అండి. హ్మ్. ఆర్ఆర్ డిఫరెంట్ జోనర్‌లోకి వచ్చింది. మిగతా ఏ పాన్ ఇండియా మీరు తీసుకున్నా కూడా లైక్ 'సాహో' తీసుకోండి ఆర్ ఏమన్నా 'ప్రభాస్' గారిది లేకపోతే 'కేజీఎఫ్' ఇవన్నీ కూడా ఒక క్రైమ్ ఎలిమెంట్ డీల్ చేస్తున్నాయి తప్పితే హ్మ్. క్లియర్ కట్ మన నేటివిటీ స్టోరీ గాని ఆ! అట్లాంటివి గాని లేదు. మరి మన నేటివిటీని దాటి కూడా కొంచెం క్రైమ్ మీద ఎళ్తున్నారు మనోళ్ళు క్రైమ్ కొంచెం కాదు మొత్తం క్రైమ్ పైనే నడుస్తుంది. రీసెంట్‌గా వచ్చిన 'యానిమల్' సినిమాలో కూడా వైలెన్స్ కూడా వైలెన్స్ చాలా ఉంది. ఎక్కువ ఉంది. చాలా ఎక్కువ. సో, ఏ ఇప్పుడు రేంజ్‌లో ఇవన్నీ మీకు ఇంకొక చిన్న మంచి పాయింట్ రైజ్ చేశారు అశోక్ గారు. యానిమల్ మూవీస్ కావచ్చు, మన ఈవెన్ పెద్ద హీరోస్ చాలా మూవీస్ 2 అవర్స్ 15 మినిట్స్ మూవీ ఉంటే, 2 అవర్స్ 20 ఉంటే, నేను 1 అవర్ 40 మినిట్స్, 1 అవర్ 50 మినిట్స్‌లో ఫినిష్ చేసేస్తాం ఇంట్లో. ఇప్పుడు 2ఎక్స్‌లో థియేటర్స్‌కనే వెళ్ళట్లే. 2ఎక్స్‌లో పెట్టుకొని చూస్తారా సార్? 2x కాదు. ఆ! సాంగ్స్ స్కిప్ స్కిప్ చేసేస్తాం. చేసేస్తారా? ఫైట్స్ స్కిప్ చేసేస్తాం. ఓన్లీ స్టోరీ ఏంటి మెయిన్? ఏముంది అది. సో, అదే ఇప్పుడు రాత్రి ఒక సినిమా చూసాను. ఐ థింక్ మలయాళం సినిమా. సమ్ నేమ్ 'సూక్ష్మదర్శిని'. కాదు. నలుగురు కుర్రాళ్ళు. ఓకే. ఆ క్రైమ్ ఎలిమెంట్ ఉంటుంది. ఓకే. ఓకే. వాళ్ళు డబ్బు కోసం వచ్చేసి ఒక పొలిటీషియన్ కమ్ రౌడీ దగ్గర వెళ్ళి చేసి పనులు చేసి ఆ నలుగురిలో ఇద్దరిని అతను చంపించేస్తే ఆ తర్వాత ఒక ముగ్గురు చంపించేస్తాడు. ముందు ఇద్దరిని తర్వాత ఒకడిని. నాలుగో వాడు తెలుసుకొని రివెంజ్ తీసుకుంటాడు. సో ఫైనల్గా వాళ్ళు చెప్పేది ఏంటంటే మీరు రౌడీజం కోసం పోతే మీ కెరీర్ పోతుంది మీరు పోతారని చెప్పి చాలా చక్కగా చేశాడు. ప్లస్ వాళ్ళ నేటివిటీ అంతా. అంత వాళ్ళ నేటివిటీలో చేశారు. మీరు బేసిక్‌గా ఎక్కువ ఏ జోనర్ సినిమాలు చూస్తుంటారు సార్ ఖాళీగా ఉంటే? నేను ఖాళీగా ఉంటే మీకు మొన్న ఒక జీబ్రా అని నేను డైలీ ఒక సినిమా అయితే చూస్తానండి. ఏ లాంగ్వేజ్ అయినా సరే? తెలుగు చూస్తాను ఎక్కువైతే హిందీ. హ్మ్. జీబ్రా అని చూశాను. మన సత్యదేవ్ గారిది. ఆహాలో ఉంది. చాలా బాగుంది. అంటే నేనేం చేస్తాను ఓటీలో ఈ యూట్యూబ్‌లో వస్తాయి కదా టాప్ 10 మూవీస్ ఆన్ ఓటీటీ అని వచ్చినప్పుడు ఫస్ట్ అవి చూస్తాను. చూసి అది ఏ జోనర్‌లో చూస్తాను అవి చూస్తాను. జీబ్రా వచ్చేసి బ్యాంక్ ఎంప్లాయ్. మనీని ఎట్లా అతను మేనేజ్ చేసి ఫైనల్‌గా ఇది చేస్తాడని చాలా బాగుంది. మనకి ఎవ్రీ మినిట్ ఏమవుతుంది. సో ఈ 2 సినిమాలు మీకు ఏవైతే చెప్పాను ఇవేది కూడా నేను ఎక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్ చేయలే. ఈ 2 సినిమాలని. ఈ 2 కాదు. ఇట్లా చిన్న సినిమాలు నేను చూసే ఇవి కూడా ఫాస్ట్ ఫార్వర్డ్ చేయలే. మళ్ళీ అగైన్ నాకు ఇంకో హ్యాబిట్ కూడా ఉంది. లైక్ రోజు మనం చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, నాన్ వెజ్ తింటే ఒకరోజు శుద్ధమైన పప్పుతోటి అన్నం తినాలనిపిస్తుంది. అవును. 100%. అట్లాంటప్పుడు ఏం చేస్తాను పాత సినిమాలు చూస్తాను. ఓకే. 'శ్రీకృష్ణ తులాభారం' చూశాను రీసెంట్‌గా రామారావు గారిది. 'చక్రవాకం' చూశాను శోభన్ బాబు గారిది. దానికన్నా ముందు మన 'ఆత్మబంధువు' చూశాను ఇవి కూడా మళ్ళీ వారానికి ఒక పాత సినిమా అయితే కంపల్సరీ చూడాలి. ఈ కొత్త సినిమాలని చూసి కాస్త బయటికి రావాలి వేరే ఏదైనా చూడాలన్నప్పుడు ఇప్పుడు నెక్స్ట్ ఇంకోటి సెలెక్ట్ చేసి పెట్టుకున్నా 'శ్రీకృష్ణ సత్య' మళ్ళీ రామారావు గారిది. ఎందుకంటే రెండిట్లో కూడా తులాభారం ఉంది. ఒకటి కలర్ ఒకటి బ్లాక్ అండ్ వైట్. అట్లా చూస్తే మనకేముందంటే మళ్ళీ వాటిని ఆ పాత సినిమాలు ఎక్కడ కూడా మళ్ళీ సాంగ్ కూడా స్కిప్ చేయం, ఫైట్ కూడా స్కిప్ చేయలేం. ఇప్పుడు ప్రతి యాక్టర్‌కి ఒక డ్రీమ్ ఉంటుందండి. నేను ఇలాంటి క్యారెక్టర్ పోషించాలి. ఇలాంటి క్యారెక్టర్ నాకొస్తే నా ఫుల్ పొటెన్షియాలిటీ ఇంకా నేను చూపించగలను. యాజ్ ఎన్ యాక్టర్‌గా మీకు ఇంకా ఎటువంటి పాత్రలు చేయాలనిపిస్తుంటుంది? ఒక 60 ఇయర్స్ ఓల్డ్ క్యారెక్టర్ చేయాలని ఉంది. అది వెయిట్ చేస్తున్నాను. ఓకే. లక్కీగా నేను మీకు చెప్పాను కదా ఒక వెబ్ సిరీస్ నిన్న ట్రయల్ షూట్ అయింది. అందులో 60 ఇయర్స్ క్యారెక్టర్. కాకపోతే ఇది హారర్ మూవీ. నాకు తెలిసి మీరు హారర్ సినిమాలు ఎక్కువ చూడరనుకుంటా. చూస్తారా? అవి కూడా చూస్తారా? అందులో ఏంటంటే నేను ఏదైతే ఒక ఫామ్ హౌస్‌లో ఉంటానో నాది. అందులో ఒక దెయ్యం ఉంటే దాన్ని వేరే వాళ్ళకి అమ్మేస్తాను నేను. అది చెప్పకూడదు. తర్వాత ఏమైంది అన్నది స్టోరీ మళ్ళీ వాళ్ళు నన్ను ఇది చేయడం. అంటే మీ డ్రీమ్ క్యారెక్టర్ త్వరలో చూడబోతున్నారు. లేదు అది నేను చేయాలనుకున్న క్యారెక్టర్ వేరే. ఇవన్నీ ఎట్లా ఉంటాయి చాలా గమ్మత్తుగా ఉంటాయి. మనం కష్టపడి నేను ఎస్పెషల్ నా విషయంలో మరి అందరి విషయంలో ఎట్లా ఉంటుందో తెలియదు. పరిగెత్తడం సేపు ఏది కాదు. ఇది అవ్వట్లేదులే మన పని మనం చేసుకుందాం కూడా సడన్ గా అది అయిపోతుంది. మామూలుగా బయటకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎవరన్నా కొంచెం గుర్తుపెట్టి మాట్లాడినప్పుడు ఎట్లా అనిపిస్తుంటది? బాగానే ఉంటుందండి. అంటే అంత ఓవర్ ఎగ్జైటింగ్ ఏమి ఉండదు. బట్ ఓకే నాకు తెలిసి ఆంధ్ర తెలంగాణలో అయితే మాక్సిమం గుర్తుపెట్టేస్తారు. ఆంధ్ర ఈవెన్ నార్త్ లో కూడా బాగా గుర్తుపెడతారు. మన మూవీస్ అన్ని తమిళ్లో సరే హిందీలో డబ్ అవుతాయి కదా యాక్షన్ మూవీస్. వినయ విధేయ రామ గాని కొంచెం వాటిలో ఉంటుంది. అవును.
వాళ్ళు గుర్తుపట్టి పలకరిస్తుంటారు దగ్గర మా నుంచి. వాళ్ళు ఇంకా బాగా మంచి రెస్పెక్ట్ ఇస్తూ ఉంటారు. వాళ్ళకి సౌత్ యాక్టర్ కదా. అవునా? వచ్చి మంచిగా ఫోటోలు దిగి అవును. వెళ్తుంటారన్నమాట. ఏదైనా అట్లా జరిగిన ఇన్సిడెంట్ ఏదన్నా ఒకటి చెప్పండి. మీకు పూణే ఎయిర్‌పోర్ట్‌లో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగిందండి. హ్మ్. ఒక అమ్మాయి సెక్యూరిటీ చెక్ ఇన్ చేసిన తర్వాత ఫస్ట్ హ్మ్. టైమ్ ఎక్కుతుంది. పూణే నుంచి బెంగుళూరు అమ్మాయి. నేను హ్మ్. పూణే టు నేను హైదరాబాద్. హైదరాబాద్. జస్ట్ ఎడ్యుకేషన్ అయిపోయినాక అక్కడ టీచింగ్ దీంట్లో జాయిన్ అయింది హ్మ్. యాజ్ ఎ టీచర్. హ్మ్. వాళ్ళు పంపించారు ఆ అమ్మాయి ఎమర్జెన్సీలో. హ్మ్. ఆ టెన్షన్‌లో ఒక ఐటెమ్ అక్కడే మన దీని దగ్గర చెక్ ఇన్ దగ్గర మర్చిపోయింది. సెక్యూరిటీ చెక్ ఇటు పక్క అయిపోయింది. హ్మ్. వెళ్లి తీసుకోవాలంటే వీళ్ళు అలో చేయట్లేదు. హ్మ్. సెక్యూరిటీ చెక్ అయింది, బయట వెళ్ళడానికి లేదు. సో వాళ్ళు నన్ను గుర్తుపెడితే ఆ అమ్మాయి నన్ను గుర్తుపెట్టింది ఫస్ట్. హ్మ్. గుర్తుపెట్టినాక మేము లోపలికి వెళ్ళాం, రిక్వెస్ట్ చేసింది. హ్మ్. అంకుల్ కొంచెం బోలియన్ అని హ్మ్. హిందీలో. ఆ అమ్మాయికి ఇప్పుడు మన కేరళ హిందీ కూడా సరిగ్గా రాదు. హ్మ్. నేను వాళ్ళని రిక్వెస్ట్ చేశాను, మీరు కావాల్స్తే ఎవరైనా వెళ్ళండి అని. హ్మ్. ఈలోపు జెట్ ఎయిర్వేస్ కూడా సంబంధించిన ఒక అమ్మాయి వచ్చి ఇదంతా చూసి నేను తీసుకొని వస్తాను అని చెప్పి తీసుకెళ్ళి ఇచ్చేసారు. ఓహ్! అట్లా 3, 4 ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఇన్సిడెంట్ జరిగినాయి. ఈవెన్ యూఎస్ వెళ్ళి వచ్చేటప్పుడు హ్మ్. ఇమిగ్రేషన్ దగ్గర కానీ ఆర్ ఈవెన్ వెళ్ళేటప్పుడు కానీ. ఇప్పుడు మాక్సిమం ఏంటంటే యాక్టర్స్‌కి మీ సినిమాల్ని మీ పిల్లలు గాని, మీ వైఫ్ గాని చూసి ఇంకా చేయొచ్చు. ఏమన్నా క్రిటిసైజ్ చేయడం గాని, సలహాలు ఇవ్వడం గాని, లేకపోతే అట్లా ఏమన్నా చేస్తుంటారా? మా పిల్లలు ఏం చెప్పరు కానీ మా వైఫ్‌కి నేను చేసేదేది నచ్చదు. ఇంకా అస్సలు. ఇంకా ఇంకా బెటర్‌మెంట్ బెటర్‌మెంట్ కావాలంటుంది. చేయాలి. ఇంకా చేయాలంటా చేయాలంటుంది. ఉంటారు. మీరింక పట్టించుకోకుండా నెక్స్ట్ నెక్స్ట్ చూద్దాం లేదు అంటారు. నెక్స్ట్ లేదు. అంటే వ్యాలిడ్ పాయింట్స్ ఉంటాయండి. హ్మ్. చేయొచ్చు అది. మళ్ళీ మా తమ్ముడు ఉన్నాడు. హ్మ్. తమ్ముడు చెప్తాడు. హ్మ్. మా మేనత్త కొడుకు ఉన్నాడు. హ్మ్. అతను చెప్తాడు. హ్మ్. మీకు మాక్సిమం సలహాలు మంచి క్రిటిక్స్ లేదండి. ఉన్నారు నాకు. మనవాళ్ళు బయట నుంచి యాక్టర్స్‌ని తీసుకొచ్చి ఇక్కడ చేస్తున్నారు కదా! ఆ విధంగా చూసుకుంటే మీకు ఇప్పుడు కొన్ని సినిమాలు హిందీలో డబ్ అవ్వచ్చు. అది ఇది అవ్వచ్చు. మీకు వేరే లాంగ్వేజ్‌లో ఎప్పుడైనా ఛాన్స్ వచ్చినా మీరు ట్రై చేసారా ఎప్పుడన్నా? నేను ట్రై చేయలేదు. బట్ హ్మ్. నేను చేసింది ప్రకాష్ రాజ్ గారి సినిమాలు చేశాను. హ్మ్. ఆయన తెలుగు, తమిళ్ ఒకటే సారి హ్మ్. చేసేవారు. కన్నడ బైలింగ్వల్ కూడా చేశారు. బైలింగ్వల్ అది చేశాను. ఒకసారి సంజయ్ దత్ హిందీ మూవీకి అడిగారు. అడగడం కాదు, మొత్తం మెజర్మెంట్స్ హిందీ డైలాగ్ చెక్ హ్మ్. చేయడం అంతా అయిపోయింది. కాస్ట్యూమ్స్ మెజర్మెంట్స్ తీసుకున్నారు. హ్మ్. అది అరౌండ్ సెకండ్, థర్డ్ డేట్స్ అట్లా అయితే హ్మ్. షూటింగ్ వచ్చేసి ఒక 10, 15 డేస్ తర్వాత హ్మ్. రామోజీ ఫిల్మ్ సిటీలో. హ్మ్. ఆయనది వారెంట్ వచ్చేసింది. ఓకే. ఓకే. అప్పుడు మిస్ అయింది. ఇక మొత్తం వెళ్ళిపోయి బాంబేలో కూర్చొని డే అండ్ నైట్ కంప్లీట్ చేసి వెళ్ళిపోయారు. అయ్యో! అట్లా మిస్ అయింది. అట్లా మిస్ అయింది. లేకపోతే అది చేసి ఉండేవాడిని. ఖచ్చితంగా అప్పుడు అందుట్లో చేశారు. మళ్ళీ అత్తారింటికి దారైతే హిందీలో చేశారు. సుధీర్ చేశారు. హ్మ్. హ్మ్. అది రామోజీ ఫిల్మ్ సిటీ అంటే సేమ్ నా క్యారెక్టర్ నాకేం చెప్పారు ఇక్కడ ఫిల్మ్ సిటీ. ఓకే. ఓకే. బట్ లాస్ట్ మినిట్‌లో వాళ్ళు మళ్ళీ వేరే రీప్లేస్‌మెంట్. అక్కడికి నన్ను రీప్లేస్‌మెంట్ కాదు. హ్మ్. షూటే బెంగుళూరు షిఫ్ట్ అయిపోయింది షిఫ్ట్ షూటింగ్. అయిపోయింది. లొకేషన్ షిఫ్ట్ అయిపోయింది. లొకేషన్ షిఫ్ట్ అయిపోయింది. సో, మరి లోకల్ ఆర్టిస్ట్‌ని లోకల్ తీసుకున్నారు. ఆర్టిస్ట్‌ని తీసుకున్నారు. వాళ్ళకి ఫ్లైట్ చార్జెస్ మిగులుతాయి మరి ఇవన్నీ. ఫ్లైట్ చార్జెస్, స్టే ఇవన్నీ. ఇప్పుడు లాక్‌డౌన్ టైమ్‌లో యాక్చువల్‌గా ఏంటంటే సార్ ఆర్టిస్ట్‌లే కాదు, డైరెక్టర్లు, హీరోలు అందరూ గూడా మాక్సిమం ఆ టైంలో ఖాళీగా ఉండాల్సొచ్చింది. లాక్‌డౌన్ టైమ్‌ని మీరెట్లా యూజ్ చేసుకున్నారు అప్పుడు? లాక్‌డౌన్ టైమ్‌లో నేను ఎంజాయ్ చేశాను బాగా. హ్మ్. హ్మ్. టోటల్ మనకి ఆల్మోస్ట్ 6 మంత్స్ రన్ అయింది. అవునవును. అంటే 3 మంత్స్ ఫుల్, తర్వాత 3 మంత్స్ హాఫ్ డే ఏదో వర్క్ హ్మ్. చేసుకోవడం అట్లా ఉండేది. ఆ టైంలో నాకు మహీంద్రా హిల్స్‌లో ఒక ల్యాండ్ ఉంది. అక్కడ మొత్తం ఈ చెట్లు కట్ చేయడం, హ్మ్. మొక్కలు పెట్టడం. హ్మ్. ఫిజికల్‌గా ఏదైతే మేము ఊళ్ళో విలేజ్‌లో చేస్తారో? పొలాల్లో పనులు చేశానో, హ్మ్. ఇక జిమ్ము ఇవన్నీ అవి కూడా బంద్ అయిపోయినాయి. మార్నింగ్ వెళ్ళిపోవడం, అక్కడ ఫిజికల్‌గా ఈ యాక్టివిటీస్. యాక్టివిటీస్ లైక్ మొక్కలు పీకడం, ఇయన్నీ పిచ్చి చెట్లు మొత్తం నేనేమో ల్యాండ్ అంతా క్లియర్ చేసి, హ్మ్. సో పొలం పని చేసిన ఫీలింగ్ వచ్చేదక్కడ. ఇప్పుడు ఆర్టిస్ట్‌గా సర్వైవ్ అవ్వడం, అది గూడా పెద్ద పెద్ద డైరెక్టర్ల దగ్గర మంచి హీరోస్ పక్కన ఉండి మంచి రోల్స్ చేయడం అనేది మామూలు విషయం కాదు సార్. ఫిజికల్‌గా ఏదన్నా గాని లేదంటే ఫేస్ పరంగా గాని, డైలాగ్ పరంగా గాని ఒకటి మెయింటైన్ చేయాల్సొస్తది ఎప్పటికి. మీరేం చేస్తుంటారు మామూలుగా? మీ దినచర్య ఎట్లా ఉంటుంది? మీ లైఫ్ స్టైల్ ఎట్లా ఉంటుంది? ఫస్ట్ అఫ్‌కోర్స్ ఆర్టిస్ట్ అని కాదు, బట్ హెల్తీ దీంట్లో ఆర్ ఈవెన్ బిజినెస్ కూడా కావాలి కదా! హ్మ్. ఫిట్‌నెస్ కావాలి, హ్మ్. అన్నీ కావాలి. సో, మార్నింగ్ ఇప్పుడు ప్రస్తుతం ఎట్లా అంటే నాది 5:30కి లెగుస్తాను. హ్మ్. ఒక్కోసారి ముందు మెలుకువ వచ్చిందనుకో హాఫ్ అన్ అవర్ ముందైనా పడుకొని లెగుస్తాను. హ్మ్. లేచినాక నా ఈ మామూలుగా ఈ బాత్రూమ్ అన్నీ అయిపోయిన తర్వాత ఫస్ట్ నేను చేసేది ఆ రోజు డెలివరీస్ ఏమున్నాయి, రూట్ ఏంటి, మొత్తం వేసేసి ఎవరికి కావాల్సిన వాళ్ళకి పెట్టేస్తాను బయట. స్టాఫ్‌కి. ఇక అది వాళ్ళు చూసుకుంటారు. హ్మ్. నెక్స్ట్ అంతకుముందు రోజు ఏమేమైనాయి, ఏమేం చేశారు, హ్మ్. వాటి పోస్టింగ్స్ ఉంటాయి. వాటి హ్మ్. తాలూకు ఏమొచ్చినాయి ఏం లేదు. ఇది నాకు మినిమమ్ 1 ½ 2 అవర్స్ పడుతుంది. పడుతుంది. ఒక 8 వరకు ఇదే సరిపోతుందన్నమాట. 7:30, 8 వరకు. 8 వరకు. హ్మ్. దెన్ నేను వాకింగ్‌కి వెళ్ళిపోతాను. హ్మ్. వెళ్ళిపోయి 9:30కి వచ్చేస్తాను. 9:30, 9కి వస్తాను. 10:30కి రెడీ. హ్మ్. సపోజ్ నాకు రేపు షూట్. సోమవారం 9:00 మీటింగ్ ఉంది హ్మ్. కూకట్పల్లి. హ్మ్. ఆ వాకింగ్ అన్నా స్కిప్ చేయాలి, ఆ వర్క్ అన్నా స్కిప్ చేయాలి, లేకపోతే ఎర్లీగానే లెగవాలి. యాహ్! ఏం చేస్తారు సార్ మీరు?
ఇది ఎర్లీగా లేస్తారా? ఎర్లీగా లేస్తాను, లేకపోతే వాకింగ్ స్కిప్ చేసేస్తాను. స్కిప్ 1 అవర్ తీసేసి ఎట్లా వీక్లీ ఒక 1 డే అయితే బ్రేక్ ఇవ్వాలి కదా. హ్మ్. సో కూకట్పల్లి వెళ్తే నాకు ట్యూస్డే మొత్తం అప్ టు 6-7 వరకు మొత్తం బయటే. టోటల్ లంచ్ అంతా బయట ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ అడిగినట్టు యూ. మా స్టూడియోకి వచ్చి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అంటే సినిమాల గురించే కాదు, మీ గురించి కూడా ఇంకా చాలా పర్సనల్ విషయాలన్నీ మా ఆడియన్స్ అందరూ తెలుసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకా మీరు అనుకున్నట్టు ఇంకా మంచి మంచి క్యారెక్టర్స్ చేయాలి. ఇంకా మంచి రోల్స్ చేయాలి. మీకు ఇంకా తెలుగు, తమిళ్ తెలుగు మన తెలుగులోనే కాకుండా వేరే అదర్ లాంగ్వేజెస్‌లో కూడా ఇంకా మంచి మంచి ఛానెల్స్ రావాలని మా ఛానల్ తరపు నుంచి హార్ట్‌ఫుల్‌గా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.